నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను వార్తలు చెప్తుంది జేకే. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, భారత దేశంలో రిపబ్లిక్ దినోత్సవం 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఎర్రకోటలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం తనదైన శైలిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ప్రతి ఏటా మనం 2 సార్లు మాత్రం త్రివర్ణ పతాకాన్ని గాలిలో రెపరెపలాడిస్తాం. అది ఆగస్టు 15 మరియు జనవరి 26. బ్రిటిష్ వాళ్ళ పాలనను, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గతాన్ని విజయాన్ని చేకూర్చాం. మా త్యాగదనులు, ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళందరూ కోసం ఆశువులు కుర్పిస్తూ ఆనందాన్ని భావితరాలకు అందించడం కోసం ఈ త్రివర్ణ పతాకాన్ని సగౌరవముగా, మన జాతీయ పతాకాన్ని, మన జాతీయ అత్యున్నత స్థితికి గర్వంగా చెప్పుకోవడం కోసం మన జాతీయ పతాకాన్ని ఎగరవేయడం. అంతేకాకుండా అదే సమయంలో మన జాతీయ గీతాన్ని కూడా పాడటం మనకు ఎప్పుడూ ఆనవాయితీ. ఈ సంవత్సరం మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజున పద్మ అవార్డులు ప్రకటించారు. దరిదాపుగా 30 మందికి. సహజంగా పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలాంటివి అనేక రకాలు ఉన్నవి. దాంట్లో మిలిటరీలో చనిపోయిన వారికి, లేదా దేశం సేవ చేసి వాళ్ళు ఎంతోమందిని, శత్రువుల్ని ఛేదించిన వారికి వీర చక్ర లేక అశోక చక్ర అని వారిని సత్కరించడం కోసం ఆ పథకాలను వారికి ఇస్తారు. అయితే మనుషులు చనిపోయినా కూడా బతుకున్నా సరే చాలామందికి పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు ఇస్తున్నారు. మన దరిదాపుగా ఇంజనీర్లకి, అలాగే సైంటిస్టులకి, అలాగే మన లాయర్లకి, డాక్టర్లకి, సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి వీరు వారని లేకుండా అందరికీ ఇస్తారు. పారిశ్రామికవేత్తలకు ఈ సంవత్సరం పారిశ్రామికవేత్త అయిన సుజుకి మోటార్స్ వారికి పద్మభూషణ్ ఇచ్చారు. అదేవిధంగా మన ఆంధ్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడైన నందమూరి బాలకృష్ణకు కూడా పద్మభూషణ్ ఈ సంవత్సరం ఇచ్చి సత్కరించడానికి అనౌన్స్ చేశారు. వీళ్ళందరికీతో పాటు అనేక మందికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాగా రకరకాల విధంగా తమదైన శైలిలో వాళ్ళని గౌరవిస్తూ పోతున్నారు. అయితే గతము నుండి ఎప్పటి నుండో ఒక కోరిక తెలుగు ప్రజలకు ఒకటి ఉండిపోయింది. భారతరత్న అవార్డుని నందమూరి తారక రామారావు గారికి ఇవ్వాలి అని అత్యంత కాలం నుండి కోరుతున్నా సరే, అది మరి ఎందుకో ఢిల్లీ పెద్దలకి ఈ తెలుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గత 40 సంవత్సరాలు సినీ పరిశ్రమలో రారాజుగా విర్రవీగిన, లేకపోతే రెపరెపలాడించిన తెలుగు పరిశ్రమని కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి
స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా సరే ఎందుకో ఢిల్లీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మరి ఎప్పుడు ప్రకటిస్తాయో. అదృష్టం ఆ నందమూరి తారక రామారావుకి గారికే కాకుండా ఈ తెలుగు ప్రజలకి ఎప్పుడు కలుగుతుందో తెలియదు. రాముణ్ణి చూడాలన్నా ఆ రామారావునే చూసేవారు, కృష్ణుని చూడాలన్నా ఆ రామారావులను చూసేవారు, ఒక రైతును చూడాలన్నా ఆ రామారావులను చూసేవారు, ఒక మంచి దిట్టమైన ఘనమైన పోలీస్ అధికారిని చూడాలన్నా ఆ రామారావులను చూసేవారు, ఒక జస్టిస్ చౌదరి అని ఒక నాయకుడు, ఒక చౌదరిని ఒక జడ్జిని చూడాలంటే న్యాయమూర్తిని ఆయనలను చూశారు. అలాంటివి ఎన్నో రకాల పాత్రలు పోషించి ఆ నందమూరి రామారావు గారు మన ముందు నుండి కదిలిపోయారు. కానీ వారి కోరిక, తెలుగువారి కోరిక ఆంధ్రరత్న, భారతరత్న ఇంతవరకు కూడా వారికి లభించలేదు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కడైనా లభిస్తుందని ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి. బాబు, ఇక నుండి ఏటీఎంలు మీరు చలామణి కావు. ఫిబ్రవరి 5 లోపు ఆర్బీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబరు లేకపోయినా, ఆధార్ నెంబర్ ఎలాగో బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, కానీ మొబైల్ నెంబర్ మీ డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్కి లింకు అవ్వకపోతే మీ ఏటీఎం కార్డు ఇక పనిచేయదు. ఎందుకు ఇది ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తుందా ఆర్బీఐ? ఏంటి ఇది? ఆర్బీఐ పిచ్చి ఆలోచనలు చేయట్లేదు, మంచి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈ ఏటీఎం కార్డు నువ్వు పెట్టి తీయగానే ఎవరో వచ్చి నీ డబ్బులు కొల్లగొట్టేస్తున్నారు. డిజిటలైజేషన్ చేయడం కోసం అది ఆ టైప్ ఆఫ్ తప్పుడు పనుల్ని జరగకుండా ఉండడం కోసం ఎమ్మటే నీకు ఒకవేళ డబ్బులు డ్రా అవ్వలేదా వెంటనే నువ్వు నీ ఫోన్ నుండి నీ అలర్ట్ వస్తుంది. ఆ ఫోన్ నుండి నీకు ఓటీపీ కానీ లేకపోతే అలర్ట్ కానీ వస్తుంది. దాంతో మీరు ఎమ్మటే మీ బ్యాంకు ఖాతాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇలాగా ఆర్బీఐ అనేక రకాల రూల్స్ని తీసుకొచ్చింది. అందుట్లో ప్రథమమైన రూలు ఏటీఎం కార్డుకి, పాన్ కార్డుకి అవన్నిటికీ లింక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ నంబర్ మాత్రం తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. లేని పక్షాన మీ ఏటీఎం కార్డులు పనిచేయవు. అది కూడా ఫిబ్రవరి 5వ తారీఖు లోపే మీరు డెడ్ లైన్ పెట్టారు, ఆ లోపే మీరు లింక్ చేసుకోవాలి. ఏటీఎం కార్డుకి పాన్ కార్డు కాదు, ఆధార్ కార్డు కాదు, ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే ఏం చేయాలి? మీ ఖాతా ఉన్న బ్యాంకుకి వెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ అవ్వటానికి అప్లికేషన్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ అప్లికేషన్ తీసుకొని మీ బ్యాంకులో మీ ఒక్క ఫోన్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని దానికి లింక్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మీ ఏటీఎం కార్డులు పనిచేయడం ఉంటాయి. క్షమించండి. అన్ని బ్యాంకులకు, ఒక ఎస్బీఐ కాదు, ఒక స్టేట్ బ్యాంకు, ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు, అలాగే ఐబీబీఓ, ఐసిసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు అన్నిటికీ ఏ బ్యాంక్ అయినా సరే మీ ఏటీఎం కార్డులు పనిచేయాలి అని అనుకుంటే మీరు తక్షణమే మీరు బ్యాంకు ముందు, గుమ్మం ముందు క్యూ కట్టాల్సిందే. లేకపోతే మీ ఇక నుండి మీ ఏటీఎం కార్డులకు పని లేదు. అవి కేవలం మీ పిల్లలు ఆడుకునే బొమ్మలలాగా పక్కన పడేయచ్చును.
కాబట్టి దయచేసి వెంటనే ఇప్పుడే ఇక్కడి నుండే బయలుదేరి మీరు వెంటనే వెళ్ళి మీ బ్యాంకుకి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని, పైసా ఖర్చు కాదు, ఒక అప్లికేషన్ తీసుకొని ఆ లింక్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే మీరు ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగవు. మీ బ్యాంకులో నుండి మీరు డబ్బులు ఏటీఎం కార్డు వాడి తీసుకోవడం అనేది కుదరని పని. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.